ఒకడు చిల్లర కొట్టు పెట్టాడు. చిల్లర కొట్టు పెట్టుకొని భార్య, భర్త, పిల్లలు కలిసి బిజినెస్ చేసుకొని బాగుండారు. కుటుంబం అంతా సాయంకాలానికి పిల్లలను కూర్చోబెట్టుకొని భోజనం చేస్తూ ఆ బిజినెస్ చేసుకుంటున్నారు. నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారు. ఇలా బ్రతుకుతున్న టైంలో ఈ పిల్లలు ఎదిగిన దాన్ని బట్టి, స్కూల్కి వెళ్తున్న దాన్ని బట్టి అక్కడ పని ఎక్కువైనప్పుడు ఒక గుమస్తాను పెట్టుకుందామని చెప్పి పెట్టుకున్న తర్వాత 6 నెలలు బాగానే చేశాడు. చాలా జాగ్రత్తగా ఇది ఇంపార్టెంట్. నమ్మి వాడిని ఎలా నమ్మారంటే ఇంటిలో కొడుకులాగా నమ్మారు. ఒక కొడుకుని నమ్మినట్టు నమ్మారు. కుక్కకు కానీ పాలు పోసి పెంచితే కుక్క భలే విశ్వాసం గలది. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి చచ్చిపోతే సమాధి దగ్గర కుక్క వెళ్ళింది. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏదో తెలుసా? ఇంటిలో చేర్చుకొని వాళ్ళ కుటుంబానికి కూడా అప్పుడప్పుడు అవసరమైతే 10,000 20,000 ఇస్తే అవసరమైతే వాడుకుని గుమ్మస్తాగా చేసినవాడు ఒక 6 నెలలు అట్ట అయిపోయింది. తర్వాత 9 నెలలు వచ్చినాయి. తర్వాత సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత ఏం జరిగిందో తెలియదు. వీడు మంచి అవనస్తుడుగా ఉన్నాడు. అసలు ఏమికి ఆయనకి పొత్తులేదు. వీడంతా కూడా 18-20 సంవత్సరాలు, ఆమెకి 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల ఆమెతో మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది మనకు తెలియదు. అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత అంతకుముందు రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా అమ్మిన చిల్లర కొట్టు లాభం ఎంత అమ్ముతుంది, ఎంత సరుకు ఉంది మొత్తం లెక్కేసుకుంటారు. ఈరోజు మనకింత లాభం వచ్చింది అని హ్యాపీగా సంతోషంగా కళకళలాడుతున్న కుటుంబం నమ్మి ఇంట్లో చేర్చుకున్నందుకు చూడండి, నమ్మి ఇంట్లో చేర్చుకొని వీటన్నిటి మీద చిల్లర కొట్టు అంతటి మీద అధికారం ఇచ్చారు. ఒకవేళ వీళ్ళు ఎవరు లేకపోయినా వాడు అమ్మాడు. అంత ఘోరమైన, అంత నమ్మకత్వంగా వాడిని అప్పచెబితే వాడు చేసిన పని అని తెలుసా? భర్త బయటికి సరుకులకు వెళ్ళినప్పుడు భార్యతో అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగా సంవత్సరం పాటు చేశాడు. భర్త ఏం చేస్తున్నాడంటే ఒకరోజు డబ్బులు లెక్కేసిన కాడ ఇట్లా తేడా వచ్చిందని ఆలోచించి ఒకరోజు నేను సరుకులకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళినట్టు బండి వేసుకుని వెళ్ళి కొంత లెక్క వెళ్ళిన తర్వాత ఎక్కడో అనుమానం వచ్చింది వాడికి. వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తే షాపు షట్టర్ కిందకేసి వాళ్ళు ఇక వాళ్ళ కార్యక్రమాల్లో ఉండారు. దుర్మార్గమైన కార్యక్రమం. షట్టర్ పైకి లేపాడు, చూస్తే అప్పుడు ఏందో చెప్పండి, ఇక ఎంత ఘోరమైన పరిస్థితి. దీన్ని ఏమంటారండి? నమ్మక ద్రోహం. వాళ్ళ కుటుంబము కలకలలాడుతున్న కుటుంబంలో నువ్వు చేసిన పనేంటి? చాలా జాగ్రత్తగా వింటారా? వినండి బాగా. చెవులుంటే వినండి, కళ్ళుంటే చూడండి, నోరుంటే స్తోత్రం చెబుదురు. కానీ వినండి బాగా. ఇక్కడి నుండి అక్రమంగా తీసుకెళ్ళి సంపాదించిన సొమ్ము దాచిపెట్టి, సరే వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. హఠాత్తుగా గుండె ఆగి చచ్చాడు. పెళ్ళామేమో ఎదవరాలు అయిపోయింది. ఈలోపు ఉన్న ఆస్తులని పోయినాయి. దిక్కులేని పిల్లలు, దిక్కులేని ఎదవరాలు. పాపము ఎంటాడింది చూడండి. ఇక్కడ మీకు ఇది జరిగిన సిచ్యువేషన్ చెప్పాను. కానీ ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తే కుటుంబంలో నాశనం చేసినందుకు ఈడేమన్నా బాగుపడ్డా? ఇది జరిగింది కనుక మీకు చెప్తున్నాను. దేవుడు ఎందుకో ఈ మాటలు మాట్లాడిస్తున్నాడో నాకు తెలియదు. ఇక్కడ నిలబడ్డప్పుడు మానవ స్వరానికి మరుగుపరిచి దైవవాక్కు మాట్లాడుతూ ఉంటాడు ప్రభు.
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తాడు. ఇది లైవ్లో ఉండేవాళ్ళు కానీ, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, తర్వాత వినేవాళ్ళు కానీ, ఇలాంటి అక్రమ సంబంధాల్లో ఎవడైనా ఉంటే వాడు అన్ఎక్స్పెక్టెడ్గా మానుకున్నాడు అనుకోండి, వాడు ఏమైపోతాడు తెలుసా? చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పరిశుద్ధ లేఖనాల ప్రకారం ధన్యుడైపోతాడు. నేను తెలుసో తెలియకో చేశాను, ఇక నేను చేయకూడదు ప్రభువా, పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే వాడు 100% ధన్యుడవుతాడని నేను చెప్పగలను. ఇక పాపం చేయకూడదు. వాడు చేసిన పనికి వాడు కుటుంబం నాశనం అయింది, వాడి పిల్లలు నాశనం అయ్యారు, ఆస్తులు ఎవడికో ఎటుపోయినాయో తెలియదు. ఇక్కడ మనం చూస్తే ఆ కుటుంబమే అటపత్రం అయిపోతే, ఏసేపు తన జీవితంలో పాపం చేయమని శయనించమని ఆమె అడిగినా నాకు అధికారం ఇవ్వలేదని పాపానికి దూరంగా పరిగెత్తాడని రాయబడి ఉందాడ. ఇక నుంచి అలా పరిగెత్తేదానికి ఇచ్చే బైబిల్లో ఎంతమంది చెడు చేయటానికి పరిగెత్తారో, మంచి చేయటానికి పరిగెత్తారో, ఇక మెసేజీలన్నీ నా నోటకి ఆ యేసయ్య ఉంచునుగాక. పరిగెత్తడమే. యోధా ఏం చేశాడు? యేసు ప్రభు పక్కన తిరిగి చివరికి యేసు ప్రభువునే చూడండి. ఎప్పుడు ఏ మనిషి ఎలా మారుతాడో ఎవడికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను, ఒక సేవకుడుగా ఉదయాన్నే లేచి ఇక్కడున్న మన కుటుంబ సభ్యులు, మన సంఘం ఆదరణకర్త కుటుంబ సభ్యులు, ఒకవేళ నేను వెళ్ళొచ్చిన ఆ కుటుంబ సభ్యు, ఆ సంఘాలు కూడా కుటుంబ సభ్యులకి ఉదయాన్నే లేచి కుటుంబం అంతా లేచి ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత మీ పనుల్లో ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మీ ఉద్యోగాలుగా వచ్చే కాడ కష్టపడాలి కాబట్టి, భూమి మీద బ్రతకాలి కాబట్టి నమ్మకస్తులుగా చేయండి. అక్కడ కూడా